అందరికీ నమస్కారం. ఈరోజు మనం పులివెందుల నియోజకవర్గానికి వచ్చాము. ఇక్కడ ప్రజల యొక్క మనోగతాలు మనం తెలుసుకుందాము. ఇక్కడ పరిపాలన ఎలా ఉంది, రాష్ట్రంలో రాజకీయాలు శాసించే ఈ నియోజకవర్గం నుంచి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? నా పేరు అజ్మతుల్లా సార్. ఇది ఏ సెంటర్ అండి పులివెందుల్లో? పులివెందుల పుల్లంగల్ సెంటర్ సార్ ఇది. ఓకే, ఈ సెంటర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఈ సెంటర్ ఒక ప్రాముఖ్యత ఏంటంటే పులివెందుల నియోజకవర్గం పుల్లంగల్ సర్కిల్ అంటే ఒక పేరు పోయింది. అందులో పులివెందుల నియోజకవర్గంలో మనకు పార్టీ పరంగా కానీ ఇంకొక దాని తరపు నుంచి ఏదైనా సరే సర్కిల్ అంటే ముందుగా చెప్పేది ఏంటంటే పుల్లంగల్ సర్కిల్ చెప్తారు. పులివెందులు ఫేమస్ ఇది. తర్వాత మీకు ఏ విధంగా కావాలనుకున్నా కానీ ఇక్కడ పులివెందుల్లో పార్టీ పరంగా ఇంకోటి సంక్షేమం పరంగా కానీ మనకు గత 40 ఏళ్ళ నుంచి ఒక పాలన ఉంది. అది ఇప్పుడు మనకు మన టీడీపీ ప్రభుత్వం అనేది ఒకటి వచ్చింది. దాంట్లో వీళ్ళది ఎట్లా ఉందంటే వీళ్ళ పాలన ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడండి అని చూసినారు. వాళ్ళ పాలన చూసినాము. వాళ్ళ పాలన ఎట్లుండేది అంటే 11 సీట్లకు వచ్చి పడిపోయింది. ఎందుకురా అంటే విపరీతంగా వాళ్ళు దోచుకోవడం చేసుకున్నారు. మనుషుల్లో అనేది వ్యతిరేకం పుట్టింది. ఇంకోటి ఇక్కడ బై ఎలక్షన్స్ ఒకవేళ వస్తే ఈ తొందరలో పెడతామంటున్నారు. ఒకవేళ పెట్టినా కూడా మనకు మన ఎలక్షన్స్ అంటే ఈ నియోజకవర్గం వరకు పెడితే మాత్రము మనకు మా బీటెక్ రవి గారు చాలా బలంగా ఉన్నారు. మెజార్టీ రావచ్చా? 100% రావచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారు ఈసారి. 100% దాదాపు 14 సార్లు అంటే 1978 నుంచి పోటీ చేస్తారు కుటుంబము. ఒక్కసారి ఓటమి లేదు. ఈసారి ఓటమి ఇచ్చే అవకాశం ఉందా? అవకాశం 100% ఉంది. ఓకే, దానికి మార్పు వచ్చింది. ఇక్కడ 100% వచ్చింది. అంటే వాళ్ళు ఇక్కడ డెవలప్ చేయలేదంటారా జగన్మోహన్ రెడ్డి గారు? డెవలప్ అనేది ఏం లేదు. వాళ్ళు డెవలప్మెంట్ లేదు, ప్లస్ వాళ్ళు చెప్పినట్టు చేయలేదు ఇంతవరకు. మాట బాగా చెప్పారు. జనాలు వాళ్ళకు నమ్మడం లేదు. ఇప్పట్లో ఇంత మెజారిటీ ఎలా వస్తుంది ప్రతిసారి వాళ్ళకి మెజారిటీ రావడం ఏంటంటే వాళ్ళ ఆయన గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన కూడా చాలా చేసినాడు. అయినా కానీ ఆయన సీఎం అయిన తర్వాత ఊరికి చాలా మంచి చేసినారు. ఏదైనా చేసినట్టు చెప్పాలి. ఈయన వచ్చిన తర్వాత ఒక్కటైనా ఇక్కడ చేసినాడని నిరూపించమనండి. రాజశేఖర రెడ్డి గారు బాగా చేసినారు. చేసింది బ్రహ్మాండంగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అసలు రారు. రానియరు కూడా దగ్గరికి. సొంత వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు పోయినా గానీ వాళ్ళ దగ్గరికి పిలుచుకోరు. దగ్గర రానియరు. వెయిటింగ్ లో ఉండాల్సిన ఒకసారి. అంటే వైఎస్ కుటుంబం రాజకీయాలకు ఇక్కడ అవకాశం లేదు. ఇక్కడ అసెంబ్లీ మార్చుకోవాల్సిందే. పులివెందులు కష్టమే. ఓకే, ఇప్పటిదాకా ఇది రాజశేఖర రెడ్డి గారి వైఎస్ కుటుంబానికి ఒక కంచుకోట లాంటిది. ఇప్పుడు మార్పు వచ్చింది. 29లోకి ఎలక్షన్ జరిగినా కూడా బీటెక్ రవి గారు 100% గెలిచారు. ఓకే, దానికోసం మనం ఎంతైనా కృషి చేస్తాం. ఓకే, ఆయన కోసం, ఆయన గెలుపు కోసము ఎంతైనా చేస్తాం. ఎందుకంటే ఆయన ఏదైనా చెప్పినా గానీ కష్టపడుతున్నారు, ప్రజల్లోకి వస్తున్నారు. ఏం ప్రాబ్లం ఉన్నా గానీ ఆయన వెంటనే మనకు స్పందిస్తారు. ఓకే, ఇప్పుడు ఫ్యాక్షనిజం అన్ని తగ్గినాయి. ఇక్కడ తగ్గినాయి గతంలో కన్నా ఇప్పుడు తగ్గినాయి. ఇప్పుడు ప్రజలందరూ కూడా వాళ్ళ వ్యాపారాలు అయితేమి, విద్య అయితేమి, ఉద్యోగాలు బాగా బిజీగా ఉంటుందిగా. ఉందండి. అదే తగ్గింది ఓవరాల్ గా. దానికి ఏం ప్రాబ్లం లేదు. తగ్గడానికి గత ప్రభుత్వాలన్నీ కృషి చేసినట్టే మనం అనుకోవాలి. థ్యాంక్ యూ అండి.